కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 కొన్ని వచనాలు చదువుకుందాం. భూమి మీద మన గుడారమై ఉన్న ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకంలో మనకున్నదని మనం ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము అదిగో. ఇప్పుడు చూడండి, పరలోకంలో నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకునని అపేక్షించుచు. దేనిపైన? ఈ గుడారం పైన. ఏ గుడారం ధరించాలి? పైనుంచి వస్తున్న గుడారం. 2 గుడారాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మనము నివాసం చేస్తున్న ఈ గుడారం, అనగా ఆంతర్య పురుషుడు, మన ఆత్మ. నా పేరు దేనికి సార్థకమో, నా పేరు దేనికి విలువ ఉందో, నా పేరు ఎంతవరకు నన్ను పిలుస్తారో ఆ పేరును ధరించిన ఆత్మ. మనిషి బ్రతికి ఉన్నప్పుడే పేరు పెట్టి పిలుస్తారు. మనిషి చనిపోతే అతని పేరు పెట్టి పిలువరు. శవము అంటారు, డెడ్ బాడీ అంటారు. బ్రతికున్నప్పుడు పేరు పెట్టి పిలుస్తారు, చనిపోతే డెడ్ బాడీ అంటారు. ఏంటి వ్యత్యాసము అంటే, ఆత్మకే ఆ పేరు సార్థకం, ఈ శరీరానికి కాదు. ఇది మట్టి దేహం, క్షణభంగురమైనది, అల్పమైనది, కొంతకాలమే మనతో ఉండున్నది. 50 సంవత్సరాలు వస్తే మనకు సహకారం అందించనిది, మనకి చివరి వరకు తోడు ఉండనిది, సపోర్ట్ చేయనిది ఈ శరీరం. దేన్ని చూసి మనం అతిశయిస్తున్నామో, దేన్ని చూసి మనం భంగపడుతున్నామో, అదే నీకు సహకరించదు. కొన్ని రోజుల్లో నీవు ఒకటి అనుకుంటున్నావు, శరీరం నీకు సపోర్ట్ చేయట్లేదు. అందుకే మనకు ఒక గుడారం, మనకు అంటే మన ఆత్మకి, మన నిజ మనిషికి, లోపల ఉన్న ఒరిజినల్ మనిషికి. దానికే బైబిల్ సెలవిస్తుంది ఆంతర్య పురుషుడు అని. లోపల ఉన్న పురుషుడు, అతడు ఒరిజినల్, అతడు ఇటర్నల్, అతనికి చావు లేదు. భావ్యంగా ఒక శరీరం ఉంది, ఆంతర్యంలో ఒక శరీరం ఉంది. భావ్యంలో శరీరం కృషించిపోతుంది. 60 సంవత్సరాలు దాటితే మనిషి వంగిపోతున్నాడు. కొంచెం వయసు ఎక్కువైతే అడుగులు వేగంగా వేయలేకపోతున్నాడు. కృషించిపోతుంది శరీరం, ముడతలు పడిపోతుంది శరీరం, బలహీనమైపోతుంది శరీరం, అక్కరకు రాని స్థితిలో ఉంది శరీరం. ముందున్న బలం, ముందున్న హుషారు, ముందున్న చాతుర్యం శరీరానికి ఎప్పటికీ ఉండవు. ఈ శరీరం యొక్క తత్వం
రాను రాను పాతగిల్లిపోతుంది, రాను రాను బలహీనమైపోతుంది. ఇది బాహ్య శరీరం యొక్క లక్షణం. కానీ ఆంతర్యంలో మరో శరీరం ఉంది, మరో పురుషుడు ఉన్నాడు. అతడు సరిగ్గా ఈ బాహ్య శరీరానికి వ్యతిరేకంగా ఉంటాడు. క్వైట్ ఆపోజిట్. దినములు గడిచే కొలది శరీరం బలహీనం అవుతుంటే ఆత్మ దినములు గడిచే కొలది బలము పొందుతాడు. దినములు గడిచే కొలది శరీరం వృద్ధాప్యంలోకి వస్తే దినములు గడిచే కొలది ఆంతర్య పురుషుడు యవనంలోకి వెళ్తాడు. పండు ముసలివాడైన ఆత్మలో యవనస్తుడై ఉన్నాడు, ప్రభులో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ ఆంతర్య పురుషుడు ఉన్నాడే, ఈ ఆంతర్య పురుషునికి ఈ బాహ్య పురుషుడు ఒక ఇల్లు, ఒక గుడారం. ఒరిజినల్ లోపల ఉన్నాడు, బయట ఉంది డూప్లికేట్. ఒరిజినల్కి డూప్లికేట్ కవరింగ్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే, లోపల ఉన్న ఒరిజినల్ మనిషికి బయట కనిపిస్తున్న నీ రూపం, నీ శరీరం డూప్లికేట్ కనుక దీని మీద, ఈ గుడారం మీద అంతకంటే ఒరిజినల్ నివాసం పై నుండి మన కొరకు వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా, హుషారుగా. హల్లెలూయా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని. అందరం పాడదాం, స్వరమెత్తి పాడదాం. యేసయ్యా ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నీ తోడు రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా, ఇమ్మానుయేలైనా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. ఆమేన్. ఈ గుడారంలో, ఈ గుడారం పైన పైనుంచి వచ్చుచున్న నిత్యమైన మనుషుల చేత కట్టబడినది కాక దేవుని చేత కట్టబడిన ఆ నివాసాన్ని దీని మీద ధరించవలనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము, దీనిలో మూలుగుచున్నాం. మరలా వినండి, అందరూ వినండి.
అందరూ మనసు పెట్టండి. దేనిలో మూలుగుచున్నాము చెప్పండి. దీనిలో చెప్పండి. అంటే ఈ శరీరంలో మూలుగుచున్నాం. ఎందుకు మూలుగుచున్నాము? అక్కడి నుంచి వచ్చే నివాసం ఇందులో ధరించటానికి మూలుగుచున్నాం. అంటే దేవుడు ఒక నివాసాన్ని సిద్ధం చేస్తున్నాడు. అది నా కొరకు, నీ కొరకు. ఆ నివాసంలోనికి నీవు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళటానికి ముందే, నీవు ఇక్కడ ఉండగానే అక్కడ నీ కొరకు సిద్ధపరిచిన ఆ నివాసం ఇక్కడికి నీ దగ్గరికి రావాలి. నీవు అందులోనికి వెళ్ళటానికి ముందు అక్కడున్నది నీ మీదికి రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. ఇప్పుడు మరలా చెప్తున్నాను, మీ హృదయంలోనూ కలవరపడనీయుకుడి. నేను వెళ్ళి మీకొక నివాసాన్ని సిద్ధం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు ప్రభు అంటే, మీరందరూ ఇక్కడికి రావాలి. ఓకే, మనమంతా అక్కడికి వెళ్ళాలి. మనమంతా అక్కడ వెళ్ళటానికి ముందు అదే ఇక్కడికి ముందు రావాలి. స్తోత్రం చెప్పండి. దాని కొరకు నువ్వేం చేయాలి? మూలుగాలి. చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మూలుగడం అంటే ఏంటి? మూలుగడం అంటే ఏంటి? నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇది కాదు మూలుగుడు అంటే. మూలుగుచున్నామని పౌలు గారు రాస్తున్నప్పుడు ఆయన మనసులో ఏముంది? అది ముందు అధ్యాయంలో మొత్తం వ్యక్తపరిచేశారు. మూలుగడం అంటే ఏంటి అని కొన్ని విషయాలు మీరు చదవండి. మనం ఏమైనా జ్ఞాపకార్థ కూటంలో ఉన్నామనే సందేహం మీకు వచ్చి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 3వ అధ్యాయంలో, ఆ 4వ అధ్యాయంలో 7వ వాక్యం నుండి కొన్ని మాటలు చూడండి. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుడై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. చూసారా, మంటి ఘటములో. మరలా ఇక్కడ శరీరాన్ని ఒక వెజల్తో పోలుస్తున్నాడు. 4:7 మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ ఐశ్వర్యం అంటే పరు సంబంధమైన ఐశ్వర్యం ఈ ఘటములో, ఈ పాత్రలో మాకు కలదు. ఎటుపోయినను శ్రమ పడుచున్నాను. చూసారా, ఎక్కడికి వెళ్ళినా శ్రమ తప్పట్లేదు. ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, శ్రమ పడుచున్నాను. ఇరికింపబడు వారము కాము. ఇరుక్కోట్లేదు. అపాయంలో ఉన్నను. ఎన్నో అపాయాలు వస్తున్నాయి. కేవలం ఉపాయము లేని వారము, ఉపాయం లేని వారమేమి కాము. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. తరుమబడుతున్నా దిక్కులేని వారమేమి కాదు. పడద్రోయబడినను నశించు వారము కాము. పడద్రోయబడుచున్నను నశించిపోయే వారము కాదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, క్రీస్తు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, మా శరీరములో ప్రత్యక్షపరచుటకై, యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. చూసారా, మరలా అక్కడ ఒక క్రొత్త పాయింట్ని పౌలు గారు రాస్తారు. క్రీస్తు యొక్క జీవం అది పునరుత్థాన జీవం, అది శాశ్వత జీవం. ఆ శాశ్వత జీవం అనే ముద్ర, నీవు నిత్యము దేవునితో సదాకాలం గడపగలవు అనే యోగ్యత ముద్ర, ద సీల్ ఆఫ్ వర్దినెస్, దేవుని యొక్క జీవము అనే ముద్ర మన శరీరంలో ధరించటానికి ముందు క్రీస్తు యొక్క మరణ ముద్రలు నీ శరీరంలో ధరించాలి. ఇదే మూలుగుట.
ఎంత చక్కగా రాస్తుందన్నమాట. ఇంకా చూడండి, ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధక మగుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. చూడండి, పైనుంచి వచ్చు ఆ గుడారం ఈ గుడారాన్ని కప్పాలి. మనలో ఉన్న మత్స్యమైనది పైనుంచి వచ్చే ఆ జీవము చేత ఇది మృంగివేయబడాలి, క్యాప్చర్ కావాలి. అందుకే మనం మూలుగుచున్నాము అని రాస్తుంది. పైనుంచి వచ్చు మన గుడారం. సరిగ్గా ఇదే మాటని ఆత్మవశుడైన యోహాను చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఇదిగో పైనుండి దిగి వచ్చుచున్నది నూతన యెరూషలేము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె అది అలంకరించుకొని దిగి వస్తుందంట. అలంకరింపబడిన పట్టణం. ఈ అలంకరింపబడిన పట్టణం ఎలా దిగి వస్తుందంటే ఒక నివాసమై, పరలోకమై, నూతన యెరూషలేమై దిగి వస్తుంది. ఎందుకు దిగి వస్తుందంటే మనం దాని ముందు ధరించాలి. ఇంకా కొంచెం లోతులోకి వెళ్దాం. ఈ మాటలు మీరు శ్రద్ధగా జాగ్రత్తగా వింటే తప్ప ఈ లైన్ మీరు ఫాలో చేయలేరు. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, పరలోక రాజ్యం దిగి వచ్చుట మీరు కల్లారా చూసినంత వరకు మీరు చావరు అన్నాడు. శిష్యులతో అంటాడు, శిష్యులారా, పరలోక రాజ్యం బలముగా దిగి వచ్చుట మీరు చూస్తారు, ఆ తర్వాతనే మీరు మరణం అవుతారు. మీరు కళ్ళతో చూస్తారు. యేసు ప్రభు చెప్పిన ఈ సందర్భం పరిశుద్ధాత్మ దిగి వచ్చుట సందర్భమును గూర్చి మాట్లాడాడు. బలముతో దిగి వచ్చింది దేవుని రాజ్యం కాదు కానీ దేవుని ఆత్మ. సో దేవుని మైండ్లో, సబ్జెక్ట్లో పరిశుద్ధాత్మ దేవుని రాజ్యంతో పోల్చి మాట్లాడుతున్నాడు. దానిని పౌలు గారు మరలా హైలైట్ చేశారు. దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, పానం కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమై ఉంది. అంటే ఈ శరీరంలో మనం ధరించవలసిన దేవుని రాజ్యం ఏది? పరిశుద్ధాత్మ అనే రాజ్యం. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇంకొంచెం ముందుకెళ్ళండి. 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో కంటిన్యూ చేయండి. ఈ గుడారంలో ఉన్న మనం భారము మోసుకొని మూలుగుచున్నాము. భారాన్ని మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయబడవలనని కాదు కానీ, ఇది తీయబడాలని కాదు, మర్త్యమైనది జీవము చేత. చాలు. ఇక్కడ చూడండి,
మరలా మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఈ గుడారంలో మనం మూలుగుచున్నాం, భారము మోస్తున్నాం, అలిసిపోయే పరిస్థితులు ఎన్నో వస్తున్నాయి. ఇవి రాస్తూ అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, చక్కని మాట రాస్తున్నాడు. ఈ గుడారంలో మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఈ మూలుగులు ఈ భారాన్ని, ఈ కష్టాన్ని తీసివేయాలని కాదు. చూస్తారా, మీరు నిజంగా ఆత్మ ప్రత్యక్షత గలవారైతే ఒక మంచి మాటను మీరు గ్రహించండి. మనం చాలాసార్లు వెంటనే తీసే ప్రభా అని ప్రార్థన చేస్తాం. సమస్య వచ్చి రాకమునిపే తీసే ప్రభా అంటాం, కష్టం రాకమునిపే తీసే ప్రభా అంటాం. కానీ ఇక్కడ రాయబడిన మంచి మాట, ఈ భారం తీసివేయబడాలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. అదిగో ఆ నివాసాన్ని దీనిపైన ధరించుకోవాలని కోరుచున్నాం. దీని నిమిత్తం అది మన పాయింట్ అక్కడ. ఫర్ దిస్ రీజన్, ఇందుకొరకు మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అనుసంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, హుషారుగా. చాలా మంచి మాట అక్కడ రాస్తుంది. ఇందు నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఎందు నిమిత్తము దేవుడు మనల్ని సిద్ధపరిచాడు? చెప్పండి గట్టిగా. చెప్పండి బ్రదర్స్, చెప్పండి గట్టిగా. ఎందు నిమిత్తం దేవుడు మనల్ని సిద్ధపరిచాడు? రత్నం చెప్పు. బన్ను, ఇందు నిమిత్తం, అయ్యా ఇందు నిమిత్తం దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. మీరందరూ బాగా వినాలి. ఇందు నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఎందుకు దేవుడు మనల్ని సిద్ధపరిచాడంటే, ఈ మట్టి దేహం మీద మనం ఈ లోకంలో ఉండగానే దేవుని ప్రణాళికను పూర్తిగా మన జీవితంలో తుడిచిపెట్టబడక, దేవుని నిర్ణయం మనలో పూర్తిగా నెరవేరక ఆగిపోకుండాన్నట్లుగా పైనుంచి వస్తున్న నివాసం ఉందే, పరలోక రాజ్యం ఉందే, ఆ దైవవాసం ఉందే, ఆ నివాసం మనం ఇక్కడ ఉండగానే దీని మీద మనం ధరించాలి. అలా ధరించిన వారే రేపు పరలోకంలో చేర్చబడతారు. ఇందు నిమిత్తం దేవుడు మనల్ని ఇక్కడ సిద్ధపరిచాడు. ఇలా జరగటానికి ఆత్మ అను సంచకరునిచ్చాడు. అక్కడ మాట చూడండి, సంచకరునిచ్చాడు. ఆత్మ అను సంచకరు. ఇప్పుడు మీరు చెప్పండి, సంచకరు అనగా ఏంటి? అడ్వాన్స్, భయానా. చెప్పండి అందరు కలిసి, చెప్పండి గట్టిగా, అడ్వాన్స్. ఇప్పుడు దేనికి అడ్వాన్స్ ఇచ్చాడు? అంటే పరలోక రాజ్యం
మనల్ని కొనుక్కుంది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. స్పష్ట భాషలో చెప్తున్నాను, దేవుని రాజ్యం మనల్ని కొన్నది. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కొని అడ్వాన్స్ ఇచ్చేశాడు. ఏమిటి అడ్వాన్స్? అభిషేకం. ఈ అడ్వాన్స్ పొందుకున్న వాళ్ళందరినీ దేవుడు రేపు మిగతాది చేస్తాడు. స్తోత్రం చెప్దాం. అడ్వాన్స్ పొందుకున్నారే, సగం పొందుకున్నారే, వాళ్ళందరూ రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పూర్తిగా, ఇప్పుడు అద్దంలో చూచినట్లు కాక, సగం కాక, చూసి చూడనట్లు కాక, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పూర్తిగా ఇచ్చేస్తాడు. ఏమిటి? ఆయన రూపం. స్తోత్ర. ఆయన పోలిక, ఆయన జీవం, ఆయన మహిమ, ఆయన అమర్త్యత, ఆయనకున్న సకల సౌందర్యాన్ని పూర్తిగా ఇచ్చేస్తాడు. అప్పుడు బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఉన్నట్లుగా మనం ఉంటాం. స్తోత్ర. చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఆత్మ ద్వారా మన ఆత్మలో ఆ రూపాన్ని దాలుస్తున్నాం. ఇందు నిమిత్తము దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఇలా సిద్ధపరిచిన దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. స్తోత్రం. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. చాలామంది వచ్చి అంటుంటారు, సంతోషంగా అంటుంటారు, పాస్టర్ గారు ఒక ఇల్లు కొనేశాను, అడ్వాన్స్ ఇచ్చేశాను, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. చాలా సంతోషంగా అంటుంటారు. కొనాలి అనుకుంటున్నాను అన్నప్పుడు అంత సంతోషం కాదు. అడ్వాన్స్ ఇచ్చేసాను సంతోషం. ఎందుకంటే మరలా రేపో మాపో ఇంకా మిగిలింది ఇచ్చేసి ఆ బిల్డింగ్ మొత్తం సొంతం చేసుకుంటారు. ఇప్పుడు దేవుడు మనల్ని, ఈ బిల్డింగ్ని, ఈ ఇంటిని అడ్వాన్స్ ఇచ్చి మనల్ని సొంతం చేసుకున్నాడు. స్తోత్ర. ఇక రేపు పూర్తిగా ఇచ్చేస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన వచ్చినప్పుడట, ఆయన ప్రత్యక్షమైనప్పుడట, మిగిలిన కృప అది ఇవ్వటానికి కృప తెస్తాడట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు కృపనిస్తాడట, ఫుల్ పేమెంట్ చేస్తాడట. ఎప్పుడైతే మిగిలిన కృప పూర్తవుతుందో మనమందరం ఆయన వలె మారిపోతాం. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసే నేత్రములు నాకొసగుమా నజరేయుడా, నాకొసగుమా నజరేయుడా. నా ప్రాణము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే, ఎంతమంది అడ్వాన్స్ పొందుకున్నారు అని. అడ్వాన్స్ పొందిన వారికి ఒక ధైర్యం, సెకండ్ పేమెంట్, ఫుల్ పేమెంట్ ప్రభు చేసేస్తాడు. ఇంకా అడ్వాన్స్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? పైనుంచి ఒక గుడారం వస్తుంది, అది పరలోక రాజ్యం. ఆ గుడారాన్ని మనం సొంతం చేసుకోవటానికి ఇప్పుడు మనకు ఒక అభిషేకం.
పరలోక రాజ్యం మనల్ని సొంతం చేసుకోవటానికి ఒక అభిషేకం. వింటున్నారా? నీవు దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఒక అభిషేకం. ఆయన నిన్ను సొంతం చేసుకోవటానికి ఒక అభిషేకం, ఒక బయాన. ఆత్మ అను సంచకరును ఆయన మనకు అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించెను? ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో పొరపాటున ప్రవేశించలేడని ఖచ్చితంగా, నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అందుకే ఈ అడ్వాన్స్, అందుకే ఈ భయాన. నీవు అక్కడికి వెళ్ళాలన్నా, ఆయన నీలోనికి రావాలన్నా, నీకును ఆయనకి నీ మధ్యలో ఆత్మదేవుడు సంచకరువుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు మధ్యవర్తి పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు ఈ సమయంలో పరిచర్య చేయువాడు పరిశుద్ధాత్మదేవుడు. నిన్ను ఆయన వలె మార్చటానికి, ఆయనను నీ యొద్దకు తేటానికి, ఆయన ఆలోచన, ఆయన మాటలు, ఆయన తలంపులు, ఆయన మార్గము, ఆయన బోధ, ఆయన నడవడి, ఆయన పరిపూర్ణత నీలోనికి తేటానికి ఆత్మదేవుడు తెస్తున్నాడు. ఈజ్ ద మీడియేటర్. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీతో ఉన్నప్పుడు మీకు రక్షణ సువార్త ప్రకటించి మిమ్మల్ని రక్షించాడు. ఆ తర్వాత మీలోనికి వస్తాడు. మీలోనికి వచ్చి ఆయనకున్న పరిపూర్ణత మీలోనికి తెచ్చి మీలో అమరుస్తాడు. అందుకే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. క్రీస్తు పోలిక మీలో ఏర్పడాలి. అందుకే ఒక ప్రసవేదన, అందుకే ఈ మూలుగుళ్ళు. అదే రోమపత్రికకు మరలా రాస్తాడు. మనం ఎందుకు మూలుగుచున్నాం? దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు మనలో మనం మూలుగుచున్నాం. స్తోత్రం చెప్పండి. దైవ కుమారుల ప్రత్యక్షత అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరం. మనమందరం ఆ దైవ కుమారుల, అంటే దేవుని అక్షరాల కుమారుల ఆ ప్రత్యక్షత ఒకటి రాబోతుంది. ఆ దినమున దేవుడు తనతో కూడా అనేక పరిశుద్ధుల పరివారంతో ఆయన వస్తాడు. మనకంటే ముందుగా నిద్రించిన పరిశుద్ధులు అనేకుల్ని వెంట పెట్టుకొని వస్తారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఎందుకు వస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఇదే రెండవ ప్రత్యక్షత. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు కడబూర ధ్వనితో, దేవుని బూరతో, వేవేల పరిశుద్ధులతో ఆయన వస్తాడు. వేవేల పరిశుద్ధులతో వచ్చే సందర్భం మరొకటి కూడా ఉంది, కానీ చెప్పే ఈ సందర్భం వేరు. ఈ పరిశుద్ధులు ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులు. వీరు క్రొత్త నిబంధన సంఘానికి చెందిన, శరీరానికి చెందిన పరిశుద్ధులు. ఇంతవరకు ప్రభునందు మృతి చెందిన మృతులందరూ కూడా ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మేము ప్రభు మాటను కాదు. అప్పుడు ఏమవుతుందంటే, యేసు ప్రభుతో ఉన్న పరిశుద్ధులు వస్తారే, ఆల్రెడీ చనిపోయిన పరిశుద్ధులు, వాళ్ళు మధ్యాకాశం వరకు వచ్చి కడబూర ఊదుతాడు. ఊదినప్పుడు ఆయనతో వచ్చిన పరిశుద్ధులందరూ కూడా వారి సమాధిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక క్రొత్త శరీరంతో బయటికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదట జరుగుతుంది. క్రీస్తు నందున్న మృతులు మొదట లేస్తారు. క్రీస్తు నందున్న మృతులు మొదట ఎలా లేచారంటే, వారి ఆత్మలను దేవుడు వెంట పెట్టుకొని వచ్చాడు.
అప్పుడు ఆత్మ ఆ సమాధిలో ప్రవేశిస్తుంది. అప్పుడు దేవుని బూర స్వరము వాళ్ళు వింటారు. అప్పుడు సమాధిలో నిద్రించే వారందరూ లేస్తారు. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా, అంటే సమాధిలోంచి లేచిన పరిశుద్ధులు, బ్రతికి ఉన్న పరిశుద్ధులు, క్రీస్తునందున్న వారు, వీరందరూ ఏకమై ప్రభు ఎద్దుకు వెళ్ళిపోతారు, ఎదుర్కోవటానికి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇది ఎంత గొప్ప అద్భుతం! ఇది గొప్ప మార్గం. ఇది దైవజనుడు పౌలే ఈ విషయాన్ని ఒక మర్మం మీకు తెలుపుచున్నాను అన్నాడు. ఇట్స్ అన్ గ్రేట్ మిస్టరీ. ఇది మన ఊహకి అర్థము కాని సత్యం, కానీ ఇది వాస్తవం, అక్షరాల వాస్తవం. ఇలాంటి అనుభవం మనకు కావాలంటే అందుకే ముందే దేవుడు అడ్వాన్స్ను పంపిస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఒక మంచి మాట అంటాడు. దేవుని రాజ్యం బలముతో పట్టబడింది, బలాత్కారులే దానిని ఆక్రమించుకుంటారు. తెలుసా వాక్యం ఎక్కడుంది? మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. మార్క్ 11:12. బాప్తిస్మమిచ్చు యోహాను దినము మొదలుకొని కళ్ళద్దాలు పెట్టుకో ఒకసారి. మత్తయి సువార్త 11:12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని, బాప్తిస్మమిచ్చు యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. చూసారా మాట? చూసారా? బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. బలాత్కారముగా పట్టబడుతుందంట. బలాత్కారులే దానిని ఆక్రమించుకొందురు, దాన్ని ఆక్రమించుకుంటారు. బలాత్కారులు అంటే ఎవరు? బలవంతులు అని అర్థం. బలవంతులు అంటే ఎవరు? బలమును పొందినవారు, ఆత్మ బలం పొందినవారు. వీరే అభిషేకించబడిన పరిశుద్ధులు, వీరే దేవుని రాజ్యాన్ని పట్టుకోగలిగిన వారు. చూసారా? దేవుని రాజ్యం మీలోనికి రావాలన్నా, మీరు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలన్నా ఒక అభిషేకం అవసరం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు మరో వాక్యం కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము, విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడు. ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఒకసారి ఆ వాక్యాన్ని చక్కగా మీరు గ్రహించండి. మరలా చదువుదాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, అదిగో దేవుని మహిమకు ఘనత కలగాలి. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. అందరు తలలు పైకెత్తండి. ఇప్పుడు చదవండి. మీరు మాత్రం చదవండి. అందరు నా వైపు చూడండి.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు. చాలు ఆయన దేవుడు సంపాదించుకొనిన ప్రజలు. ఈ ప్రజలు ఎవరు మీరు చెప్పండి. దేవుడు సంపాదించుకొనిన ప్రజలు. ఈ ప్రజలకు ఏం కలగాలి? ఇప్పుడు విమోచన కలగాలి. ఈ ప్రజలు దేవుడు కొనుక్కున్న ఈ ప్రజలు, సంపాదించుకున్న ఈ ప్రజలకి విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. అదిగో ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరువై ఉన్నాడు. ఇప్పుడు వినండి, దేవుడు సంపాదించుకొనిన ప్రజలు సంచకరువగు ఆత్మ. తర్వాత ఈ పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే ఏంటి? పరలోకంలో మనకున్న ఐశ్వర్యం, కిరీటం, మహిమ, అక్షయత, దైవ రూపం, ఆ సొగుసు, ఆ వైభవం, అబ్బబ్బా మన నోటితో చెప్పలేనివి. స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ పరలోక బ్యాంకులో ఉంది. దాని తాళాలే అన్నమాట ఆత్మ. స్తోత్రం. పరలోకంలో మనకు ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ నిండా డబ్బులు ఉన్నాయి, కానీ తాళం ఉంది. ఆ తాళమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేనండి. ఇంకో వేళ మీకు చెప్తున్నాను, దేవుని ప్రజలకి విమోచన కలగాలి. మీరు చెప్పండి, ఏం కలగాలి? ఎవరికి కలగాలి? దేవుని ప్రజలకి విమోచన కలగాలి. విమోచన కలగటానికి ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడు. అంటే విమోచింపబడిన పరిశుద్ధులు తమ కొరకు నియమింపబడిన ఈ స్వాస్థ్యాన్ని, ఈ ట్రెజర్ని, ఈ చెస్ట్ని ఈ విశ్వాసి అనుభవించాలంటే అడ్వాన్స్ కన్ఫర్మేషన్, ఒక నిశ్చయత, నీవు తప్పకుండా పరలోకంలో నీ కొరకు దాచి ఉంచిన ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తావు అని గ్యారంటీని ఇస్తున్నది ఆత్మాభిషేకం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత ఖచ్చితంగా అభిషేకమును గూర్చిన వాస్తవ సత్యం. ఒక వస్తువు కొనటానికి అడ్వాన్స్ ఇస్తున్నాను. అడ్వాన్స్ ఇచ్చినప్పుడు దాదాపుగా అది మనకు సొంతమే, ఇక గ్యారంటీ. అలాగనే పరలోకంలో మన కొరకు దాచి ఉంచిన ఆ స్వాస్థ్యం, ఆ పరలోక వైభవం మనకి గ్యారంటీగా ఇస్తాడు అన్న నిదర్శనం మనకి ఎప్పుడు కలుగుతుందంటే, నువ్వు ఆత్మ అను అడ్వాన్స్ పొందుకున్నప్పుడు. అబ్బా నాకు అడ్వాన్స్ వచ్చేసింది, ఇక నా ట్రెజర్ అంతా నాదే అని ధైర్యంగా చెప్పగలం ఆత్మ అభిషేకం పొందినప్పుడు. కనుక ఈ ఫిబ్రవరి నెలలో మనకు ఉపవాస పండుగలు ఉన్నాయి. ఈ ఉపవాస పండుగల్లో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఏది ఏమైనా సరే ఒక టార్గెట్ పెట్టుకోండి. అవసరమైతే సెలవులు అప్లై చేసేయండి ముందే. ఆమేన్, ఆమేన్. ఫిబ్రవరి నెలలో పొరపాటున మనకి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండకూడదు, ఏ ప్రోగ్రామ్స్ ఉండకూడదు. 18వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు మన డైరీ అంతా ఖాళీగా ఉండాలి. ఆమేన్. మీ డైరీలన్నీ ఖాళీగా ఉండాలి. బంధువులు ఇటు రావడం కానీ మీరు అటు పోవడం కానీ జరగకూడదు. వాళ్ళు ఇటు రావచ్చు కానీ మీరు అటు పోకూడదు. ఆమేన్. మీరు పిలిపించుకోండి కావాలంటే మీ బంధువుల్ని. అదొక సువార్త. వారికి ఇన్విటేషన్ ఇవ్వండి. చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక వారం రోజులు సెలవు పెట్టుకొని రమ్మానండి. మీ పరీక్షల కొరకు ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు అని చెప్పండి. ఆమేన్.
హల్లెలూయ. సమస్యల్లో ఉన్న మీ బంధువుల్ని పిలిపించండి. వ్యాధిగ్రస్తులైన మీ బంధువుల్ని పిలిపించండి. మొత్తం మీద విందుశాల నిండాలి. ఆమేన్. హల్లెలూయ, 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 హల్లెలూయ. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మనకి ఈ సంచకరువగు ఆత్మ దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ ఉపవాస పండుగల్లో ఒక ఖచ్చితమైన ఒక టార్గెట్ని నియమించుకొని ఎలాగైనా సరే ఈ పండుగల్లో నేను ఆత్మ పొందుకోవాలి. ఈ టార్గెట్ని మీ దాహంగా మార్చుకోండి, మీ ఆకలిగా మార్చుకోండి. అప్పుడు దేవుడే దిగి వచ్చి, దప్పిగొను వారులారా నా దగ్గర రండి, నేను మీ దాహం తీర్చేస్తాను. ఈ పండుగల్లో, ఈ మనోహరమైన పండుగల్లో దేవుడు మన దాహాన్ని తీర్చునుగాక. ఆమేన్. అనేకులను దేవుడు ఆత్మతో నింపునుగాక. ఒక వ్యత్యాసమైన రీతిలో ఈ పండుగలను దేవుడు జరిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ అలాగే మోకరించండి ఒకసారి.